కర్నూలులో జరిగిన ఒక కేసులో మరణశిక్ష పడ్డ వాళ్ళ వాళ్ళ కేసును జీవిత ఖైదుగా మరణశిక్ష పడ్డ దాన్ని జీవిత ఖైదుగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు చెబుతూ ఆ తీర్పులో వాళ్ళు పొందుపరిచిన అంశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. విషయం ఏంటంటే 2023లో కర్నూలులో ఇద్దరు హత్య చేయబడ్డారు. ఎందుకని కర్నూలు నగరంలోని చింతలమూని నగర్‌కి చెందినటువంటి నారాపురం శ్రావణ్ కుమార్‌కి, వనపర్తికి చెందిన రుక్మిణికి 2023 మార్చి 1న పెళ్ళయింది. ఆ తర్వాత శ్రావణ్ కుమార్‌కు మగతనం లేదు అని ఈ రకాలతో అటు అమ్మాయి తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారట. అండ్ విభేదాలైతే వచ్చాయి. ఆ విభేదాలొచ్చి కర్నూలులోని శ్రావణ్ కుమార్ వాళ్ళ ఇంట్లో వీళ్ళు మాట్లాడుకునే క్రమంలో శ్రావణ్ కుమార్ వాళ్ళ నాన్న వెళ్ళి అమ్మాయి మీద, అమ్మాయి తల్లి మీద, అమ్మాయి తండ్రి మీద విచక్షణ రహితంగా దాడి చేశారు. అమ్మాయి వాళ్ళ తల్లి చనిపోయారు. వాళ్ళ తండ్రి అయితే గాయాలతో బయటపడ్డారు. ఈ కేసులో 2024లో కర్నూలులోని సెషన్స్ కోర్టు వాళ్ళిద్దరికీ శ్రవణ్ కుమార్‌కి వాళ్ళ నాన్నకి మరణశిక్ష విధించుకుంటూ శ్రవణ్ కుమార్ వాళ్ళ అమ్మకు మాత్రం జీవిత ఖైదు విధించారు. ఈ కేసును తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ తీర్పులను సమీక్షించుకుంటూ ఆ కేసు విచారించింది. ఎందుకంటే హైకోర్టు దగ్గరికి అప్పీల్కి వచ్చాయి. విచారిస్తే శ్రవణ్ కుమార్ వాళ్ళ తల్లికి ఏం సంబంధం లేదు, ఆమెను తక్షణమే నిర్దోషిగా విడుదల చేయండి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చుకుంటూ శ్రావణ్ కుమారు వాళ్ళ తండ్రికి మరణశిక్షను జీవిత ఖైదు శిక్షగా మారుస్తూ చాలా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఏంటంటే దేశంలో క్రిమినల్ జస్టిస్ అంటే న్యాయ వ్యవస్థ, క్రిమినల్ జస్టిస్ అనేది రోజు రోజుకు అత్యంత శిక్షాత్మకంగా మారుతూ ఉంది. మరణశిక్ష విధించే సమయంలో నేరం జరిగిన తీరు, క్రూరత్వం, బాధితుల పరిస్థితి, అలాగే నిందితుడి వయసు, సామాజిక ఆర్థిక నేపథ్యం, అంతకుముందు నేర చరిత్ర లేకపోవడం, ఆ నేరం జరిగిన సమయంలో వాళ్ళ మానసిక స్థితి, ఇవన్నీ పరిశీలించి కోర్టులు సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉంటుంది. నేరస్తుల్లో మార్పు తీసుకురావడానికి, వారు జనజీవన స్రవంతిలో కలిసి పునరావాసం పొందడానికి ఉన్న అవకాశాలకు న్యాయస్థానాలు అత్యంత ప్రియారిటీ ఇవ్వాలి. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది అనుకున్న దానికంటే ఎక్కువ శిక్షగా మారుతూ ఉంది. నేరస్తుని శిక్షించడం, సంస్కరించడం, జనజీవన స్రవంతిలో కలిసేలా చేయడం అనేవి భారతీయ క్రిమినల్ జస్టిస్ యొక్క ముఖ్య లక్షణాలు. వాటి లక్ష్యం కూడా అదే. శిక్షించడం కంటే పునరావాసం కల్పించడానికి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రాధాన్యతనిస్తుంది. ఈ నేపథ్యంలో నేరస్తుడిని సంస్కరించడమే సిస్టమ్ యొక్క అంతిమ లక్ష్యం కావాలి. జీవిత శిక్ష విధించే ప్రత్యామ్నాయం ఉన్న కేసులను సైతం అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన కేసులుగా పరిగణించి ఉరిశిక్ష విధించడానికి వీల్లేదు అని హైకోర్టు అయితే తన తీర్పులో స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అంటే భిన్న వాదనలకు కారణం. సమర్థించే వాళ్ళు సమర్థిస్తూ ఉన్నారు, దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద అయితే ఇది చాలా సంచలనమైన కేసే. కేసు సంచలనమే, తీర్పు కూడా సంచలనమే.